2011లో బిహెచ్ఎల్లో నేను ఇంజనీర్ ట్రైనీగా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. సో అప్పటి నుంచి బిహెచ్ఎల్లోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను బిహెచ్ఎల్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను మేడం. రైట్. రైట్. కానీ ఆల్రెడీ మీ చదువుకు తగ్గ ఉద్యోగం ఉంది. కానీ మళ్ళీ యూపీఎస్సీ వైపు ఎందుకు టర్న్ అప్ అయ్యారంటే సార్? అంటే నాకు టర్నింగ్ పాయింట్ వచ్చేసి 2014 అండి. అంటే 2014లో బికాజ్ వీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్, మాకు ఎలక్షన్ డ్యూటీస్ వేస్తారు. ఎలక్షన్ డ్యూటీ యాజ్ ఎ మైక్రో అబ్జర్వర్ నేను 2014 మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫస్ట్ టైం అవును. అప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను మైక్రో అబ్జర్వర్గా పనిచేశాను. ఓకే. అప్పుడు అక్కడ ఉన్న కలెక్టర్ వచ్చేసి స్మితా సబర్వాల్ మేడం. సో ఆవిడతోటి అప్పుడు ఇంటరాక్ట్ అవ్వడము, సబ్సిక్వెంట్లీ మళ్ళీ వేరియస్ ఎలక్షన్ డ్యూటీస్లో ఇంక్లూడింగ్ రొనాల్డ్ రోజ్ గారితో అట్లా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడంతో అరే అసలు బ్యూరోక్రాట్స్ అంటే ఇంత వైడ్ స్ప్రెడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దే కెన్ హ్యావ్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ. అంటే దెన్ ఐ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్, ఓకే ఎలక్షన్ వాళ్ళకి ఇట్లా ఉంది అంటే వాళ్ళ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అట్లా చూస్తూ అండ్ దెన్ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైతే బిహెచ్ఎల్లో ఉన్నారో వాళ్ళు సివిల్స్ రాస్తున్నారు. సో అది నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఉండింది, ఈ సివిల్స్ రాయాలి ఎప్పటికైనా రాయాలి అని. సో 2014లో ఐ స్టార్టెడ్ మై జర్నీ టువర్డ్స్ సివిల్స్.